హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మా అమ్మ చేసే చామగడ్డ పులుసు ఎలా ఉంటుందంటే, చేప ముక్క లేని చేప పులుసు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అంత కమ్మగా ఉండే ఈ చామగడ్డ పులుసు మా అమ్మ ఎలా చేస్తుందో మీరే చూసేయండి. దీనికోసం ముందుగా పావు కేజీ చామగడ్డలను కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 2 విజిల్స్ ఉడికించుకోండి. తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చామగడ్డలు మరీ మెత్తగా ఉడికించకుండా ఇలా ఉడికించుకోండి. తర్వాత దీంట్లో గ్రేవీ కోసం ఒక చిన్న ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్ళల్లో కడిగి నానబెట్టుకోండి. తర్వాత మనం నూనెలో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని, 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడిని వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసుకోండి. ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో కొంచెం వేపండి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసేయండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను ఇందులోకి వేసుకొని ఆయిల్లో ఒక 1 సెకండ్ పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఆయిల్లో కలిసేలా పేస్ట్ని కలిపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేయాలి. మనం చేస్తుంది పులుసు కాబట్టి కారం ఉప్పు కొంచెం నిండుగా ఉండాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి, కానీ పావు కేజీ చామగడ్డలకు 3 టేబుల్ స్పూన్ల కారం పక్కాగా పడుతుంది. ఇలా కారం ఉప్పు వేసి మరొక 1 సెకండ్ పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను వేసి మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలా ఓసారి కలిపేయండి. మరీ ఎక్కువగా కలిపితే ముక్కలు విడిపోయి పేస్ట్లా అవుతుంది కాబట్టి కొంచెం పైనే కలపాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చింతపండు నుంచి ఇలా పల్చగా రసాన్ని తీసుకొని 1 కప్పు వరకు ఇందులో యాడ్ చేయండి. చింతపండు రసం మరీ చిక్కగా వేయకుండా పల్చగానే వేసుకోవాలి. ఎందుకంటే చామగడ్డలు మెత్తగా ఉడికి పేస్ట్లా అవుతాయి కాబట్టి చింతపండు పులుసు చిక్కగా వేయకుండా పల్చగా వేసుకోండి. తర్వాత మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు, కారము, పులుపు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా ఆయిల్ అనేది చక్కగా పైకి తేరుకుంటుంది. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చామగడ్డ పులుసు చల్లారిన కొద్దీ చాలా చిక్కగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి. మా అమ్మ చేసే ఈ చామగడ్డ పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అచ్చం చేపల పులుసు తిన్న ఫీలింగే వస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.